టీ20 వరల్డ్ కప్లో భారత రికార్డుల సునామీ సృష్టించింది. జింబాబ్వేతో జరిగిన కీలక పోరులో 72 పరుగుల తేడాతో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 256 పరుగుల భారీ స్కోరు సాధించి వరల్డ్ కప్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. అనంతరం 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఆ జట్టులో బెన్నెట్ 97 పరుగులతో వీరోచితంగా పోరాడినప్పటికీ విజయాన్ని అందించలేకపోయాడు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ ఆశలను సజీవం చేసుకోవడమే కాకుండా పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో మెరవగా 44 పరుగులు చేసిన తిలక్ వర్మ ఆఖరి ఓవర్లలో జింబాబ్వే బౌలర్లను ఆడుకున్నాడు. ముఖ్యంగా ఆఖరి 5 ఓవర్లలో టీమిండియా ఏకంగా 80 పరుగులు రాబట్టి రికార్డు స్కోరు సాధించింది.